హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ వీడియో అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ అలాగనే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ వీడియో అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అండి. ఆ టాపిక్ సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక జాతీయ బాలికల దినోత్సవం సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. దీన్ని మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక జాతీయ బాలికల దినోత్సవం సంబంధించినటువంటి వివరణతో పాటుగానే ఏ శాఖ ఈ జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది, దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటి, అలాగనే ఈ సంవత్సరానికి గాను జాతీయ బాలికల దినోత్సవం యొక్క థీమ్ ఏముండడం జరిగింది, అలాగనే జాతీయ బాలికల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, జాతీయ బాలికల కోసం దినోత్సవం నాడు అంటే బాలికల గురించి అంటే ఈ స్కీమ్ ఓరియంటెడ్గా చూసినట్లయితే కనుక ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏంటి, కేవలం బాలికల గురించి ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏమిటి, అదే రకంగా బాలికను రక్షించే చట్టాలు ఏమిటి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి చట్టాలు అనేటువంటిది రూపొందించడం జరిగింది, అలా రకంగా భారతదేశంలో లింగ నిష్పత్తి అనేటువంటిది ఎలా ఉందనేటువంటి ఇటువంటి పూర్తి వివరాలతోటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్స్ అయితే ఇంపార్టెంట్ ఉంటుందో వాటిని క్రోడీకరిస్తూ ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళేదానికంటే ముందుగా మీకు ఒక క్విజ్ అనేటువంటి అడగడం జరుగుతుంది అనమాట అండి. క్వశ్చన్ అనేటువంటిది అడుగుతాను, దీనికి సంబంధించిన ఆన్సర్ అనేటువంటిది మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఏ స్కీమ్ అనేటువంటిది 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది? ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఏ స్కీమ్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది? దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక జాతీయ బాలికల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే ఇది బాలికల హక్కులు, విద్య మరియు సంక్షేమాన్ని కల్పించడం, అంటే బాలికలకు హక్కులు, బాలికలకు విద్య, బాలికలకు సంక్షేమాన్ని కల్పించడంతో పాటుగా లింగ సమానత్వాన్ని తీసుకురావడం మరియు వారి ఆరోగ్యం, పోషణపై అవగాహన కల్పించడం గురించి అని చెప్పేసి జాతీయ బాలికల దినోత్సవం అనేటువంటిది జరగడం జరుగుతుంది అనమాట అండి. ఈ జాతీయ బాలికల దినోత్సవం అనేటువంటిది ఏ శాఖ నిర్వహిస్తుంది, లేకపోతే ఏ శాఖ ద్వారా ఈ జాతీయ బాలికల దినోత్సవం అనేటువంటిది తీసుకోవడం జరుగుతుందని చూసుకున్నట్లయితే కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహించడం జరుగుతుంది అనమాట అండి. దీని యొక్క లక్ష్యం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక బాలిక శిశువు అసమానత్వం, విద్య, పోషణ, వైద్య సంరక్షణ, చట్టపరమైనటువంటి హక్కులు, రక్షణ, గౌరవం, బాల్య వివాహాల గురించి అవగాహన కల్పించడం అనేటువంటిది జాతీయ బాలికల దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యంగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు 2025 సంవత్సరానికి గాను జాతీయ బాలికల దినోత్సవానికి సంబంధించినటువంటి థీమ్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఎంపవరింగ్ గర్ల్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్, ఎంపవరింగ్ గర్ల్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అనేటువంటిది 2025 సంవత్సరానికి గాను నేషనల్ గర్ల్ చైల్డ్ డే జాతీయ బాలికల దినోత్సవానికి థీమ్గా ఉండడం జరిగిందనమాట అండి. ఎంపవరింగ్ గర్ల్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అనేటువంటిది ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట అండి. మీరు మ్యాక్సిమం ఈ ఇంగ్లీష్లోనే దీన్ని గుర్తుపెట్టుకోండి అనమాట అండి. ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అనేటువంటిది మీరు ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. తెలుగులో మీకు నార్మల్గా నేను మీకు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అనమాట అండి. ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలను శక్తివంతులను చేయడం అనేటువంటిది 2025 సంవత్సరానికి గాను జాతీయ బాలికల దినోత్సవం యొక్క థీమ్గా ఉండడం జరిగింది అనమాట అండి. జాతీయ బాలికల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక బాలికలు మరియు మహిళలు సాధించినటువంటి విజయాలను గురించి తెలుపుతూ దీన్ని జరుపుకోవడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే మహిళా సాధికారిత మరియు లింగ సమానత్వంలో పురోగతి ప్రతీకగా ఇందిరాగాంధీ పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజుతో సమానంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఏదైతే ఈ January 24th ఏదైతే ఉందో ఈ January 24th అనేటువంటిది ఇందిరాగాంధీ గారు పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి దినోత్సవం. సో దీంట్లో మహిళలు సాధించినటువంటి విజయాలను జరుపుకుంటూ మహిళలు ఈ రకంగా రాజకీయాల్లో కూడా రాణించడం, ప్రతి విభాగంలో రాణించడం అనేటువంటి దాన్ని వారి యొక్క సాధికారితను ప్రాముఖ్యతగా తీసుకుంటూ January 24th మనకి ఎవ్రీ ఇయర్ మనకి జాతీయ బాలికల దినోత్సవం అనేటువంటిది జరుపుకోవడం జరుగుతుంది అనమాట అండి. సో అలాగనే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ జాతీయ బాలికల దినోత్సవం అనేటువంటిది ఎప్పటి నుంచి ప్రారంభించారనేటువంటిది కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే బాలికల దినోత్సవం గురించి ప్రారంభించినటువంటి పథకాలు, బాలికల గురించి ప్రారంభించినటువంటి పథకాలు చూసుకున్నట్లయితే కనుక సుకన్య సమృద్ధి యోజన అనమాట అండి. ఇది ఆడపిల్లలకు పొదుపును ప్రోత్సహించడం జరుగుతుంది అనమాట ఈ సుకన్య సమృద్ధి యోజన ద్వారా. అలాగనే బాలికా సమృద్ధి యోజన
గ్రామీణ ప్రాంతాల్లో బాలికలకు విద్యను ప్రోత్సహించడం అనేటువంటిది బాలికా సమృద్ధి యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట అండి. నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి ఈ స్కీమ్ ద్వారా చూసుకున్నట్లయితే కనుక, ఈ పథకం ద్వారా చూసుకున్నట్లయితే శిశు మరణాలను తగ్గించడం మరియు బాలికల విద్యను మెరుగుపరచడంపై దృష్టి సాధించడమే బేటీ బచావో బేటీ పడావో యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే ముఖ్యమంత్రి కన్యా సురక్ష యోజన, అలాగనే లాడ్లీ లక్ష్మి యోజన, ఈ రెండింటిని సేమ్ అనమాట అండి. ఇదేమో సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ అనమాట, ఇది స్టేట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ అనమాట అండి. రెండింటి యొక్క ఉద్దేశం ఏంటంటే వీరికి పిల్లలకు రక్షణ అనేటువంటి కల్పించడం అనేటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సిబిఎస్ఈ ఉడాన్ పథకం, అలాగనే మాజీ కన్యా భాగ్యశ్రీ పథకము, బేటీ బచావో బేటీ పడావో ఆల్రెడీ మీకు తెలపడం జరిగింది. లాడ్లీ లక్ష్మి యోజన, ఇది కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. మాధ్యమిక విద్య కోసం బాలికలకు ప్రోత్సాహం కోసం జాతీయ పథకం అనేటువంటిది కూడా వేయడం జరిగింది అనమాట. అలాగనే ముఖ్యమంత్రి రాజశ్రీ యోజన అనేటువంటిది కూడా ప్రవేశపెట్టడం జరిగింది అనమాట అండి. అలాగనే బాలికలను రక్షించడానికి ప్రవేశపెట్టినటువంటి చట్టాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. బాల్య వివాహాల నిషేధ చట్టం అనేటువంటిది 2006లో దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే చట్టంలో మెన్షన్ చేసినట్లుగా బాల్య వివాహాలను నిషేధించడం, అంటే బాల్య వివాహాలను జరపకుండా చూడడం అనేటువంటిది, అలాగనే బాల్య వివాహాలు చేసేటువంటి వారిని శిక్షించడం అనేటువంటిది బాల్య వివాహాల నిషేధ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది 2006లో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక పోక్సో చట్టం అనమాట అండి. 2012లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. పిల్లల లైంగిక వేధింపులను అరికట్టడం గురించి అని చెప్పేసి ఈ పోక్సో చట్టం అనేటువంటిది 2012వ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది అనమాట అండి. అలాగనే జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఇది 2015 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది అనమాట. పిల్లల సంరక్షణ మరియు రక్షణను ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ద్వారా నిర్ధారించడం జరుగుతుందన్నమాట అండి. ఇది 2015 సంవత్సరంలో జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ మిషన్ వాత్సల్య, ఈ మిషన్ వాత్సల్య అనేటువంటిది తప్పిపోయిన పిల్లల కోసం చైల్డ్ హెల్ప్ లైన్ మరియు ట్రాక్ చైల్డ్ పోర్టల్ వంటి ద్వారా పిల్లల అభివృద్ధి సేవలను అనేటువంటిది అందించడం జరుగుతుంది అనమాట అండి. మిషన్ వాత్సల్య ద్వారా, ఈ మిషన్ వాత్సల్య ద్వారా తప్పిపోయినటువంటి పిల్లల కోసం హెల్ప్ లైన్ అనమాట అండి. అలాగనే పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్, COVID-19 ద్వారా అనాథలైనటువంటి పిల్లలకు మద్దతు చేయడం గురించి అని చెప్పేసి పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగిందనమాట అండి. అలాగనే ఇంకా మరిన్ని చట్టాలు అనేటువంటిది కూడా ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అది పిఎన్డిటి చట్టం, ఇది 1994లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2002లో దీన్ని సవరించడం జరిగిందనమాట అండి. లింగ ఎంపిక మరియు ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ల దుర్వినియోగాన్ని ఇది నిషేధించడం జరుగుతుంది అనమాట అండి. అంటే లింగ ఎంపిక మరియు ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ అంటే ఇప్పుడు పిండలు ఉన్నటువంటి శిశువు ఏదైతే ఉందో అది మగ శిశువు ఆడ శిశువు అనేటువంటి తెలుసుకునేటువంటిది ఏదైతే ఉందో దాన్ని నిషేధిస్తూ పిఎన్డిటి చట్టం 1994లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2002లో దీన్ని మరలా సవరిస్తూ చట్టం అనేటువంటిది రూపొందించడం జరిగింది అనమాట అండి. అదే రకంగా ఎంటీపీ చట్టం తీవ్ర శారీరక మరియు మానసిక వైకల్యాలు ఉన్నటువంటి పిండాలను అబార్షన్ చేయడాన్ని అనుమతిస్తుంది, కానీ జన్యుపరమైనటువంటి వ్యాధులకు కూడా లైంగిక ఆధారిత ఎంపికను నిషేధించడం జరుగుతుంది అనమాట. ఈ ఎంటీపీ చట్టం ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక తీవ్రమైనటువంటి మానసిక వైకల్యం కానీ శారీరక అసమానతలతో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని అబార్షన్ చేయడానికి ఈ ఎంటీపీ చట్టం అనేటువంటిది అనుమతిస్తుంది, కానీ జన్యుపరమైనటువంటి వ్యాధులకు కూడా లైంగిక ఆధారిత ఎంపిక అనేటువంటిది ఏదైతే చేస్తారో దాన్ని నిషేధిస్తారని చెప్పి తెలపడం జరిగింది. అంటే జన్యుపరమైనటువంటి వ్యాధులు ఒకవేళ లేడీ అయితే కనుక చంపేయడం, మగవాళ్ళు అయితే కనుక ఉండేయడం ఇటువంటి చేస్తుంటారు, కాబట్టి వాటికి ఈ ఎంటీపీ చట్టం అనేటువంటిది ఏ విధమైనటువంటి అనుమతి అనేటువంటిది వేయడు. అయితే మానసిక వైకల్యాలు లేకపోతే తీవ్రమైనటువంటి శరీరాకృతులతో పుట్టినటువంటి వాటికి మాత్రం ఈ చట్టం అనేటువంటిది వర్తించడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే ఇండియాలో ప్రస్తుతం లింగ నిష్పత్తి అనేటువంటిది ఎలా ఉంది, మన చట్టం చూసుకున్నట్లయితే కనుక 2011 సంవత్సరానికి గాను మనకి లింగ నిష్పత్తి అనేటువంటి తీసుకోవడం జరిగింది అనమాట అండి. ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు అనేటువంటిది ఉన్నారు జరిగింది అనమాట. అంటే 57 మంది స్త్రీలు తక్కువగా ఉండడం జరిగింది అనమాట అండి. ఇది ఇండియా యొక్క లింగ నిష్పత్తి. ఇలా చూసుకున్నట్లయితే కనుక 2026 నాటికి చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు చేసినటువంటి ఈ వీటి ద్వారా చూసుకున్నట్లయితే కనుక 1000 మంది పురుషులకు 952 మంది స్త్రీలు వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇటువంటి చట్టాలు అనేటువంటిది మనం కరెక్ట్గా ప్రాసెస్ చేస్తూ పిల్లలు కనుక ఇట్లా చదివిస్తున్నట్లయితే కనుక
943 నుంచి 952కు స్త్రీల సంఖ్య పెరిగేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి, మెరుగైన లింగ సమానత్వాన్ని ఇది సూచిస్తుందని చెప్పేసి కూడా తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి జాతీయ బాలికల దినోత్సవానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.